నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ అంతా ఇప్పుడు గన్నవరంలో ఉంది అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వల్లభనేని వంశీకి ధీటుగా యార్లగడ్డ గారిని పెడితేనే ఇంకా మనకు బాగుంటుంది అని చెప్పేసి తను అనుకుంటున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే గన్నవరంలో వల్లభనేని వంశీకి ధీటుగా యార్లగడ్డ గారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నట్టు చంద్రబాబు అనుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. సో మరి నిజంగానే మరి తన వ్యూహాలు అక్కడ ఫలించే అవకాశం ఉందంటున్నారు. అంటే ఖచ్చితంగా యార్లగడ్డ గారు అన్ని రకాలు అన్ని వర్గాలకి దగ్గరయ్యేలాగా ఆల్రెడీ ఆయన ఇప్పటి నుంచో ఒక పాత్ రెడీ చేసుకున్నారు. ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ టైంలో కూడా రాజమండ్రిలో ఆయనకి బెయిల్ దొరికి బయటకు వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు బయటకు వచ్చారు. నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ 5-6 కల్లా విజయవాడ రీచ్ అయ్యారు. జస్ట్ హార్డ్లీ ఒక 200 సంథింగ్ కిలోమీటర్స్ 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ని అంతసేపు చేశారంటే దారి పొడుగునా జనాలు నీరాజనం పట్టడము, చాలా హైప్ రావడము. అయితే వచ్చిన వీళ్ళందరికీ కార్యకర్తలందరికీ కూడా రకరకాల అరేంజ్మెంట్స్ చేయడము, అన్నీ వాళ్ళకి సపోర్ట్గా ఉండడం అన్నీ చేశారు యార్లగడ్డ గారు. అంటే ఒకవైపు సైలెంట్గా చాప కింద నీరులాగా ఆయన యొక్క పరపతిని పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వంశీ గారికి ధీటుగా తయారవ్వాలంటే ఖచ్చితంగా ఈ విధమైన కెపాసిటీ ఉన్న వాళ్ళే ఆయన పోటీగా నిలబడగలుగుతారు. సో ఆయన ఇదేనే కాదు, అమరావతి రైతుల విషయంలో కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే మంగళగిరి ఏరియా కానీ గన్నవరం ఏరియా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెళ్ళి నిలబడటము, వంశీ గారి మీద ధీటుగా విమర్శలు చేయడము, ఇవన్నీ కూడా చేశారు. సో వంశీ గారు అనేది ఇది సెకండ్ టైం అనుకుంటా టీడీపీ తరపున గెలవడం. 2014, 2019. 14లో గెలిచిన తర్వాత 14 అంటే ఆల్మోస్ట్ 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే పాదయాత్ర గట్ర వెళ్ళేటప్పుడు వంశీ గారు ఆ పాదయాత్ర ఎదురుపడితే ఆయన కౌగిలించుకోవడం, అప్పటి నుంచి ఒక రకమైన టాక్స్ అయితే ఉండేవి. వంశీ గారు వైసీపీ మొగ్గు చూపుతున్నారు. అండ్ మోర్ ఓవర్ కొడాల నాని గారు ఈయన మంచి ఫ్రెండ్స్, మరోవైపు ఆయన పేరు వంగవీటి రాధా గారు కూడా మంచి ఫ్రెండ్స్ అనే ఉద్దేశంలో సో వీళ్ళు కొడాల నాని గారు వాళ్ళని బాగా లాగే ప్రయత్నం చేస్తున్నారు, ఈయన వైసీపీకి వెళ్ళిపోతారు అనుకున్నారు. అలా అనుకున్నట్టుగానే ఈయన అనూహ్యంగా టీడీపీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద వంశీ గారు కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడం, సో అది వైసీపీలోకి వెళ్తారన్నట్టుగా ఫిక్స్ అయింది. సో ఇంకెప్పుడైతే ఫిక్స్ అయిందో ఇంకా యార్లగడ్డ గారు మరికొంచెం ఆయన పాత్ క్లియర్ చేసుకోవడానికి ఎట్లాగైనా ఈసారి టీడీపీ తరఫున మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గెలవాలి అనే ఉద్దేశంలో రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన లాస్ట్ టైము వైసీపీ తరఫున పోటీ చేసి ఇదయ్యారు, బట్ ఈసారి టీడీపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. అప్పుడు కూడా జస్ట్ త్రుటిలో తప్పింది. సో ఈసారి ఖచ్చితంగా యార్లగడ్డ గారు జెండా పాతారు అనే నమ్మకం అయితే చాలా మంది కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే రాజధాని రీజనల్ హైయెస్ట్ అర్బన్ ఏరియా ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే చేశారో చంద్రబాబు గారు, ఆ ఏరియా పరిధి చెందిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి సిటిజన్ ప్రతి ఒక్క ఓటర్ కూడా చాలా వరకు భంగపడ్డారు. అమరావతి క్యాపిటల్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. సో ఆ ఇబ్బందుల్ని హైలైట్ చేస్తూ వాళ్ళు వెనక్కి నిలబడి వాళ్ళకి ఎక్కడికక్కడ సపోర్ట్గా ఉండి వాళ్ళకి అవసరమైతే కేసుల విషయంలో కూడా ఈయన ఒక టీంని ఒక లాయర్ని పెట్టి చేపించి చాలా రకాలుగా ఈయన వరకు ఈయన ఒక్కొక్కటిగా రోడ్ క్లియరెన్స్ చేసుకుంటూ చేస్తున్నారు. ఎందుకంటే వంశీ గారికి మొదటి నుంచి అక్కడ ఉన్న ఒక కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి కానీ ఆయన ఒక డాక్టర్, బేసిక్గా డాక్టర్, పైగా ఆయన కొన్ని రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి. మొదటి నుంచి ఒక పలుకుబడి ఉంది. అటువంటి పలుకుబడి ఉన్న వ్యక్తిని, పైగా అంత పవర్ఫుల్ లీడర్ని, అఫ్కోర్స్ ఎందుకంటే సీనియర్ లీడర్ అవుతారు కాబట్టి అంత సీనియర్గా ఉన్న లీడర్ని ఢీ కొనాలి అని అంటే ఖచ్చితంగా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఏదైతే చంద్రబాబు గారు సపోర్ట్ ఇచ్చారో ఆ సపోర్ట్ని బాగా యూటిలైజ్ చేసుకుంటూ యార్లగడ్డ గారు ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ సపోర్ట్గా ఉంటూ ముఖ్యంగా వైసీపీకి సంబంధించి ఏదైతే ఈ మైనారిటీస్ కానీ SC/STs ఏదైతే కొంచెం అటువైపు మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నాయో బికాస్ ఆఫ్ క్రిస్టియానిటీ ఏదైతే ఉంది దానివల్ల కొంచెం డైవర్ట్ అవుతూ అనుకుంటున్నారో దాని పరంగా కూడా ఇన్ని రకాల కొన్ని స్టడీ చేసి వాళ్ళకి సెపరేట్గా వాళ్ళతో పాటు కూర్చొని ఒక కమ్యూనిటీ హాల్లో పిలిచి వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఇదేది ఎట్లా చేద్దాం, ఇలా చేద్దాం, మాకు అవకాశం ఇచ్చి చూడండి, ఇట్లా మళ్ళీ మనకి రాజధాని రావాలి, లేదంటే మన బాధలు పోవాలి. ఎందుకంటే ఇసుక ర్యాంపులు, లెక్కర్ స్కామ్ ఇవన్నీ ఇష్యూ అయినప్పుడు ఇసుకలకు కూడా బాగా రేటు పెంచేశారు కాబట్టి అసలు కన్స్ట్రక్షన్స్ ఎక్కడ లేదు, డెవలపింగ్ ఎక్కడ లేదు. సో మ్యాక్సిమం ఎక్కడైతే నిమ్న వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ డైలీ లేబర్ కింద వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సో అటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొనేలా ఉండేందుకు వాళ్ళందరికీ ఓతమిచ్చేలాగా మాట్లాడుతూ వాళ్ళకి పిలిచి మీటింగ్ పెట్టి మాకు టీడీపీ వస్తేనే మళ్ళీ డెవలపింగ్ వస్తుంది, డెవలపింగ్ అంటే బికాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తేనే మళ్ళీ మీరు అనుకున్న ఇసుక రేట్లు వస్తాయి, కూలీలు కూడా న్యాయం జరుగుతుంది, మీకు ఫుడ్ దొరుకుతుంది, కూలీ లేబర్ వస్తాయి అన్ని రకాలుగా చెప్తూ వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. అలా చేయకపోతే ఆల్రెడీ 2 సార్లు గెలిచిన వ్యక్తి
ఒక బలమైన స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుంది. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ ఉంది కాబట్టి వైసీపీకి ఫేవర్గా అదే డిస్ట్రిక్ట్లో వైసీపీకి కొంచెం ఇప్పుడు కొడాల నాని గారు కానీ ఆల్ రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకొక మైనస్ ఏంటంటే వంశీ గారికి రాధా గారు కూడా ఇటువైపు వచ్చేస్తారేమో అనుకున్నారు కానీ వంగవీటి రాధా గారు రాలేదు. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు కానీ అవి ఫలించలేదు. ఎందుకు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఒక దగ్గర ఉంటాం అన్నట్టుగా అనుకున్నారంటే కానీ రాలేదు. రీసెంట్ గా రాధా గారు కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వైసీపీ మీద. అందరికీ బటన్ నొక్కాం చెప్పి ఖాతాల్లో వెళ్ళాయని అంటున్నారు. ఎంతకీ తనెంత నొక్కాడో చెప్పమండి అన్నట్టు కూడా ఎక్కడో కామెంట్ చేసినట్టు కూడా నేను చూశాను. సో ఇట్లాగా అన్ని రకాలుగా చెక్ పెడుతున్న నేపథ్యంలో వంశీ గారి విషయంలో కూడా వైసీపీలో అంత స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా అంత ఫేవరిజం లేదనేది కూడా మరొక వైపు ఒక టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే వంశీ గారికి లాస్ట్ ఛాన్స్ వరకు కూడా టికెట్ ఇస్తారా ఎవరా, వంశీ గారికి వైసీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అని ఇట్లాంటి తర్జనలు పడడం. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయ్యేసరికి ఎప్పుడో 2019లో ఆయన ఒక దాన్ని ఏమంటారు పోలింగ్ స్టేషన్ లోకి దురుసుగా వెళ్ళారని చెప్పి ఆ కేసు మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవ్వడం. దీనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తూనే మరోవైపు పొమ్మన్ లేక పొగ పెడుతున్నారా అన్నట్టు కూడా అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. సో ఈ అన్నిటి అంశాల మీద వంశీ గారికి ఇప్పుడు ఏదైతే అమరావతి రీజన్ లో ఉన్న ఏరియాలన్నీ కాబట్టి అక్కడ కొంచెం ప్రజాదరణ తగ్గిందని అనుకోవచ్చు. అది ఇక్కడ యార్లగడ్డ గారికి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కూడా చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో నమ్మి ఆయనకు సపోర్ట్ ఇచ్చి ఆయనకి లేపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అధిష్టానం నుంచి కానీ అధినేత నుంచి కానీ పూర్తి స్థాయి సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా యార్లగడ్డ గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా స్వల్ప వేరియేషన్ తోనే ఓడిపోవడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ వల్లభనేని వంశీ గారు టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు. అంటే అక్కడ గెలిచిన కూడా ఇక్కడ ఈ పార్టీలోకి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతంగానే కావచ్చు, కుటుంబంలో ఉన్న మనుషుల గురించే కావచ్చు దూషించి మాట్లాడి స్టార్ట్ చేసిందే వల్లభనేని వంశీ గారు అని అంటారు. మరి ఇలాంటి వ్యక్తికి ఈసారి మరి ప్రజలు ఓటేసే అవకాశం ఉందంటారా? మరి అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా ఎట్లా అయిపోయిందంటే దూషించవచ్చు, విమర్శించవచ్చు, మాట్లాడచ్చు, మరి పర్సనల్ గా ఫ్యామిలీ లైఫ్కి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. అది చాలా మంది హర్షించదగ్గ విషయం కాదు. ఎవరో ఒకరిద్దరు విజిల్ వేస్తారు, చప్పట కొడతారనే ఉద్దేశంతో కంప్లీట్ గా ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడడం అనేది అది చాలా బ్యాడ్ కల్చర్ ఈ మధ్యకాలంలో పొలిటికల్ లో కనిపిస్తోంది. బట్ ఏదైతే నేను ఒక 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ 14లో గెలిచారు, ఇప్పుడు 19లో కూడా గెలిచారు. సో ఖచ్చితంగా మూడోసారికి ఎంత బాగా చేసినా కూడా ఒక 10% వ్యతిరేకత ఉంటుంది. అంటే ఈ కామెంట్స్ ఏవైతే చేశారో దీని వల్ల కూడా చాలా నెగటివిటీ గెయిన్ చేసుకున్నారు. అది ఎలాగూ నెగిటివిటీ, అదే అంటున్నాను, అది ఎలాగూ నెగిటివిటీ. కాకపోతే నిజంగా బ్రహ్మాండంగా ఒక గాంధీ మహాత్ముడు లాంటి వచ్చి ఎమ్మెల్యేగా వచ్చి నిలబడి చేసినా కూడా ఈ రోజుల్లో మూడోసారికి వచ్చేసరికి వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వల్ల సర్లే రెండు పర్యాయాలు ఈయన ఉన్నాడు కదా, మూడోసారి వేరే ఒక ఛాన్స్ ఇద్దాం. లేదు ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ మీద ప్రభుత్వం సంబంధించి ఎంత రకాల వ్యతిరేకత వచ్చేసిందో అంటే అక్కడ ఉండే వ్యక్తుల వల్ల కానీ, ఇప్పుడు లేబర్కి కానీ, నిరుద్యోగులు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్, తర్వాత కొంత రకాల పెన్షనర్స్, వీళ్ళందరూ కూడా ఒక రకమైన వ్యతిరేకత వచ్చేసింది. కాబట్టి ఆ వ్యతిరేకతతో పాటు 2 సార్లు గెలిచారు కాబట్టి ఈ వ్యతిరేకత కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా యార్లగడ్డ గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇది మరి వంశీ గారు ఈ మినిట్లో అటు చేంజ్ అవ్వడం కూడా ఒక విధంగా ఆయన ఎలా ఉంటుందో ప్రజల తీర్పు ఖచ్చితంగా నెగిటివ్గానే ఉంటుందని బట్టి అన్ని రకాల సర్వేలు కూడా చెప్తున్నాయి. చూద్దాం మరి ఇంకా రాబోయే రోజు.